ఇప్పుడు మన ఈ నేరల గ్రామం దగ్గర ఈ సిరిసిల్ల జిల్లా ఏదైతుందో నెల రోజుల్లో 5గురు చనిపోవడం జరిగింది ఇదే ఇసుక లారీలు గుద్ది. అయితే ఈ గ్రామస్తులు ఎవరైతున్నారో జిల్లేల గ్రామం కానీ నేరల గ్రామం కానీ పక్కన గ్రామాలు కానీ వీళ్ళందరూ కూడా పోయి మరి పోలీసులకి అక్కడ ఉన్న ఎస్పీ గారికి పోలీసులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే మరి ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి మరి ఇసుక లారీలు వస్తుంటే అదే మరి నిర్లక్ష్యంగా వాళ్ళు తోలడంతో వీళ్ళందరూ మరణిస్తున్నారు. లారీలు ఆపితే అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు ఆ లారీలో ఉన్నటువంటి ఇంకొందరు వీళ్ళతో దురుసుగా ప్రవర్తించారు. అయితే ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే బాగా ఒక బాధలో ఉన్నారు కాబట్టి మరి వీరు తిరగబడి లారీలు దహనం చేయడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చినారు. పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు మరి ఇన్నిసార్లు మీకు చర్య తీసుకోమని చెప్పి మీకు ఫిర్యాదు చేస్తే మీరు చర్య తీసుకోలేదని మాట్లాడితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడడం జరిగింది. అయితే అక్కడ ఏమి సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలో ఎవరైతే ఈ పని చేశారో అంటే ఎవరైతే ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ ఏదైతే లారీ దహనం చేసినారో దాని పట్ల కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నాము. అయితే సీసీ కెమెరాలో ఆ నిందితులు ఏమీ దొరకలేదు, లేదా వాళ్ళనేమి అక్కడ సంఘటనా స్థలంలో అంటే సర్కామ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటాం మనం, అక్కడ ఎవరు దొరకలేదు, లేదా వేరే విధంగా మరి ఎవరు కూడా చిక్కనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి నిరపరాధులైనటువంటి దళితులని పట్టుకొని ఏ విధంగా కూడా మరి ప్రభుత్వం మెప్పు పొందాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ లేదా పోలీసు యంత్రాంగం కానీ మరి ఈ అమాయకులైనటువంటి దళితులను అరెస్ట్ చేసి 5 రోజులు మరి ఎంత ప్రాధేయపడ్డా కూడా ఈ తప్పు మేము చేయలేదు అని చెప్పి ఎంత వేడుకున్నా కూడా వినకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ నరకయాతన పెట్టి 5 రోజులుగా వాళ్ళని 3rd డిగ్రీ టార్చర్ చేసింది. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించినప్పుడు జైలర్ దగ్గరికి పోతే ఇంత దౌర్జన్యంగా వీళ్ళని ఇట్లా మొత్తం అమానుషంగా ఇచ్చేసినారు. వీళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళ శరీరంలో అవయవాలు కూడా పనిచేయే విధంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము వీళ్ళని జైల్లోకి నేను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోను అని చెప్పి జైలర్ చెప్తే వాళ్ళని హాస్పిటల్ పంపించినప్పుడు మరి ఈరోజు మీడియా దేవుళ్ళ వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితి అయితే ఒక మహిళ ఒక 25 ఏళ్ళ యువకుడు ఉన్నాడు. ఆ తల్లి 55 ఏళ్ళ తల్లి పోయి వేడుకుంటుంటే వ్యభిచారం కేసులో నేను అరెస్ట్ చేస్తాం ఇట్లా మాట్లాడితే అని చెప్పి బెదిరించినటువంటి సంఘటన మనకి ఈరోజు బాధితులు చెప్తున్నారు. ఇంత రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని కూడా ఈ రోజు ప్రతిపక్షం ప్రజల పక్షం నుండి పోరాడుతుంది. అయితే ఈ విధంగా ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఏ విధంగానైతే మీరు సెక్రటేరియట్ దగ్గర నిలువెత్తు విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని ఒక దిక్కు అంటారు, ఇంకో దిక్కేమో దళితుల్ని ఈ విధంగా నరకయాతన పెట్టి వాళ్ళని ఈ విధంగా అణిచేసే విధంగా మీరు ప్రయత్నిస్తుంటే దీనికి మరి ఎదురు తిరగొద్దా, మాట్లాడొద్దా? ప్రజాన పక్షాన పార్టీ